సీఎం రేవంత్ తో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. దీపావళి వేళ హైదరాబాద్ లోని సీఎం రేవంత్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై సీఎం రేవంత్ కు కొండా దంపతులు వివరించినట్లు సమాచారం. వారితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. మంత్రి సురేఖ మాజీ ఓఎస్టీ విషయంలో జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వం తొలగించింది. అతన్ని అరెస్టు చేసేందుకు మఫ్టీలో ఉన్న వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 4 వ్యక్తులు మంత్రి నివాసం వద్దకు వెళ్లడంతో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో రియాజ్ కేసు క్లోజ్ అయింది. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. రియాజ్ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్ ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరిగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. 2 రోజుల గాలింపు తర్వాత పోలీసులకు చిక్కాడు రియాజ్. 3 రోజుల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ హత్య చేశాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రియాజ్ ఆచూకీ గురించి పోలీసులకు క్లూ తెలిసింది. సారంగాపూర్ అటవీ ప్రాంతంలోని లారీలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. కానీ అతను సమీపంలోని కాలువలోకి దూకి పారిపోయేందుకు యత్నించాడు. కానీ అక్కడే ఉన్న ఓ యువకుడు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో అతనికి రియాజ్ కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 2 గాయపడ్డారు. 2ని పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్స్రే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపారు. ఇప్పటికే వైలెంట్ గా ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్ ను పొట్టన పెట్టుకున్నాడు. మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. కానిస్టేబుల్ ప్రమోద్ గారికి దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకుని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బంది ఇన్ఫార్మ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు సౌండ్ వస్తున్నా లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంతా గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్ తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత టోపీ ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం.
రియాజ్ ఎన్కౌంటర్ పై ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దన్నారు ప్రమోద్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ సందర్భంగా వారు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత కరువైందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు నిజామాబాద్ సిపి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రౌడీలను శిక్షించాలి, అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను శిక్షించాలి, రౌడీయిజం రౌడీయిజం నశించాలి. జోహార్ కానిస్టేబుల్ ప్రమోద్ అన్న, జోహార్ జోహార్. రౌడీయిజం నశించాలి, గుండాయిజం నశించాలి, రౌడీయిజం నశించాలి. జోహార్ ప్రమోద్ అన్న, జోహార్ జోహార్. జోహార్ ప్రమోద్ అన్న, జోహార్ జోహార్. రౌడీయిజం నశించాలి, రౌడీయిజం నశించాలి. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను వెంటనే శిక్షించాలి, అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను వెంటనే రౌడీయిజం నశించాలి, గుండాయిజం నశించాలి. జోహార్ ప్రమోద్. కానిస్టేబుల్ ప్రమోద్ అన్నను ఒక రౌడీ షీటర్ అతి కీలకంగా నరికి చంపినందుకు మరి ఈ రోజు చంద్రుతున్న మనం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కలిశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దశాబ్దాల కాలం నుండి జెండా మోసి పార్టీలో పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. పనులు ఇతరత్రా ఏవైనా కొత్త వారికి కట్టబెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పెంపట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు కొత్త వారికేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం దగ్గర మాట్లాడింది. అరే సార్, రాహుల్ గాంధీ గారు, మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడారు. మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. వారు ఏమన్నారు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగాన్ని పరిరక్షించ. వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫోటోలు ఫ్లెక్సీలో ముద్రించకపోవడం గ్రూప్ వార్కు తెరలేపుతోంది. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్టీని ప్రభుత్వం తొలగించాక మంత్రి కొండా సురేఖ రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షితో మీటింగ్ వల్లే కొండా కేబినెట్ మీటింగ్ కు హాజరు కాలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదం సమసిపోయిందని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ తాజాగా వేములవాడలో ఫ్లెక్సీలు మళ్లీ గ్రూప్ వార్ తెరపైకి తీసుకొస్తున్నాయి. జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి విజయయాత్రలో భాగంగా ఆయనకు స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో దేవాదాయ శాఖ మంత్రి ఫోటో లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, ఇద్దరు మంత్రులు దొద్దిల్లా శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. స్వాగత పోస్టర్లలో స్థానిక శాసనసభ్యుడు విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ ఫోటో లేకపోవడం, ఇతర మంత్రులు విప్ ఫోటోలు మాత్రమే ఉండటం పార్టీలో గుసగుసలకు కారణమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ ను గూండా రాజ్యంగా మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సరే, కేబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా. నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పమనండి. గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి.
వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు, మీ కేబినెట్ మంత్రులే చేస్తున్న ఆరోపణలు, మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు. వీటన్నిటిని బయటకు తీయండి. ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూళ్లు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు. ఇవాళ పాలన చేస్తున్నారా, వాటాలు పంచుకోవడం కోసం మీలో మీరు తన్నుక చేస్తున్నారా? ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్. కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి బెదిరించి విజయవాడ బీసెంట్ రోడ్లో సీఎం చంద్రబాబు ఆకస్మికంగా పర్యటించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను వ్యాపారుల నుంచి సీఎం తెలుసుకున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన 180 కిలోమీటర్ల మేర కాలినడకని దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. తొలుత చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాను ప్రమితలు, జూట్ బ్యాగుల వ్యాపారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చెప్పుల వ్యాపారి చదలవాడ వెంకటకృష్ణారావుతో మాట్లాడి వ్యాపారం నడుస్తున్న తీరును తెలుసుకున్నారు. చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గిందో పరిశీలించారు. పలువురు కొనుగోలుదారులు సీఎంతో సెల్ఫీకి దిగారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నూట 50 సంవత్సరాల వైద్య సేవలు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆస్తమా, సైనసైటిస్, సోరియాసిస్, కీళ్లవాతం, కీళ్ల నొప్పి మరియు నడుము నొప్పి లాంటి సమస్యలకు మూలికా చికిత్స కోసం ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. మన తెలుగు రాష్ట్రాలు మన సిమెంట్. మాట్లాడుతున్న యాసలెన్నో కానీ భాష ఒక్కటే. పారుతున్న ఏరులెన్నో కానీ కలుపుతున్న నదులొక్కటే. పంచుకుంటున్న కథలెన్నో కానీ చరిత్ర ఒక్కటే. కనపడుతున్న కళలెన్నో, వెనుకున్న సంస్కృతి ఒక్కటే. అలవడిన సంప్రదాయాలెన్నో కాని పునాది ఒక్కటే. ఎన్నెన్నో కట్టడాలతో ముందుకు సాగుతూ మన తెలుగు రాష్ట్రాలు మన సిమెంట్. నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. సనా నారాయణ రెడ్డి, సిఎండి, ఎన్ఎస్పి. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. వెల్కమ్ బ్యాక్. మంగళవారం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. దుబాయ్, అబుదాబి, యుఏఈలో సీఎం పర్యటించనున్నారు. నవంబర్లో విశాఖలో సిఐఐ సమ్మిట్ జరగనుంది. విదేశీ పెట్టుబడిదారులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకను అందించింది ఏపీ సర్కార్. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏ అలవెన్స్ ను 3.64% పెంచుతూ ఆదేశాలిచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత. అయితే మనసుంది కానీ మార్గం లేదు. ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు, గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు. బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది, అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా
సుజావుగా జరుగుతాయి. అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు, చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే. అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలో చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు. సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటు ప్రాంగణంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన రోడ్ షోలో లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడానికి తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను, వ్యూహాలను వివరించారు. పేదింటి దీపాలు ఆర్పిన ఘనత కూటమి సర్కార్దేనని విమర్శిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలోని 2019-24 మధ్య ప్రతి ఇంటికి డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన 30 పథకాలను పేదలకు అందకుండా వారి జీవితాల్లో దీపాలను చంద్రబాబు కూటమి సర్కార్ ఆపేసిందని జగన్ విమర్శించారు. 18 నెలల కాలంలో ఏ ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పేదల జీవితాల్లో అంధకారం నింపారని కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు గుప్పించారు. నిరుద్యోగుల భృతి ఏమైంది? ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు 1500, 50 ఏళ్లకే పెన్షన్, నెల 4000 పెన్షన్, ఉద్యోగులకు ఇచ్చిన పెన్షన్ ఇవన్నీ వెలగని దీపాలో వెలిగించామంటే వెలిగించామన్నట్లు అరకొర దీపాలో తెలపాలని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్డీఓ శ్రీలేఖ, డీఆర్ఓ భవానీ శంకర్ల మధ్య వివాదంపై ప్రభుత్వం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డీఓ డీఆర్ఓలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీఓ డీఆర్ఓ మధ్య విభేదాలతో రోడ్డెక్కిన నేపథ్యంలో గవర్నమెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్కు డీఆర్ఓ బాధ్యతలు, డిప్యూటీ కలెక్టర్ హెచ్పీసీఎల్కు ఆర్డీఓ బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. వారిద్దరిని విధుల నుంచి రిలీవ్ చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు. సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటు ప్రాంగణంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన రోడ్ షోలో లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడానికి తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను, వ్యూహాలను వివరించారు. పేదింటి దీపాలు ఆర్పిన ఘనత కూటమి సర్కార్దేనని విమర్శిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలోని 2019-24 మధ్య ప్రతి ఇంటికి డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన 30 పథకాలను పేదలకు అందకుండా వారి జీవితాల్లో దీపాలను చంద్రబాబు కూటమి సర్కార్ ఆపేసిందని జగన్ విమర్శించారు. 18 నెలల కాలంలో ఏ ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పేదల జీవితాల్లో అంధకారం నింపారని కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు గుప్పించారు. నిరుద్యోగుల భృతి ఏమైంది? ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు 1500, 50 ఏళ్లకే పెన్షన్, నెల 4000 పెన్షన్, ఉద్యోగులకు ఇచ్చిన పెన్షన్ ఇవన్నీ వెలగని దీపాలో వెలిగించామంటే వెలిగించామన్నట్లు అరకొర దీపాలో తెలపాలని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్డీఓ శ్రీలేఖ, డీఆర్ఓ భవానీ శంకర్ల మధ్య వివాదంపై ప్రభుత్వం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డీఓ డీఆర్ఓలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీఓ డీఆర్ఓ మధ్య విభేదాలతో రోడ్డెక్కిన నేపథ్యంలో గవర్నమెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్కు డీఆర్ఓ బాధ్యతలు, డిప్యూటీ కలెక్టర్ హెచ్పీసీఎల్కు ఆర్డీఓ బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. వారిద్దరిని విధుల నుంచి రిలీవ్ చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆర్డీఓ డీఆర్ఓలకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు ప్రభుత్వం. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద ఆయనకు 10 ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది.
అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల నేపథ్యంలో బైండ్ ఓవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ నూకరాజు భూముల దగ్గరకు వెళ్లారు. గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం నడిచింది. మాట పెరిగి గిరిజనులు ఆయనను హత్య చేశారు. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టారు. పండగ వచ్చిందంటే అల్లుడికి అత్తమామలు ఇచ్చే గోదావరిల ఆధిత్యం అదిరిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మరచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు అత్తింటివారు. అల్లుడికి 200 రకాల నాన్ వెజ్ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు మామగారు తులసి రాంబాబు. వీరవాసులంకు చెందిన తులసి రాంబాబు దంపతులు తన కుమార్తె గోవర్ధనిని విశాఖపట్నంకు చెందిన రాహుల్ కీర్చి ఈ నెల 11వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా దీపావళి పండుగకి ఇంటికి వచ్చాడు అల్లుడు రాహుల్. కొత్త అల్లుడి కోసం 100 రకాల నాన్ వెజ్ వెరైటీలతో కలిపి మొత్తం 200 రకాల వంటకాలను దంపతులు ఇద్దరికీ స్వయంగా వడ్డించారు. ఇన్ని రకాల వంటకాలను చూసిన అల్లుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. మొదటిసారిగా దీపావళి పండుగకి ఇంటికొచ్చిన అల్లుడిని కూతురిని సర్ప్రైజ్ చేసేందుకు ఎక్కువ నాన్ వెజ్ రకాల వంటకాలతో ఆతిథ్యం ఇచ్చామని తులసి రాంబాబు అంటున్నారు. దేశవ్యాప్తంగా దీపావళి శోభ సంతరించుకుంది. తారాజువ్వలు నింగిలోకి దూసుకెళ్తున్నాయి. సిటీలో మిరమిట్లు గొలిపే కాంతిరేఖలు విరిచిమ్ముతున్నాయి. ఊరూరా సంబరాలు అంబరాన్నంటాయి. దీపావళి వేళ ఇంటింటా ధనలక్ష్మి పూజలు చేస్తారు భక్తులు. బాణసంచాల వెలుగులతో వీధులన్నీ కలకలలాడుతున్నాయి. చిన్న పెద్ద టపాసులు కాల్చుతూ సందడి చేస్తున్నారు. కొనుగోలుదారులతో స్వీట్ షాపుల్ని రద్దీగా మారాయి. దేశవ్యాప్తంగా దీపావళి శోభ సంతరించుకుంది. తారాజువ్వలు నింగిలోకి దూసుకెళ్తున్నాయి. సిటీలో మిరమిట్లు గొలిపే కాంతిరేఖలు విరచిమ్ముతున్నాయి. ఊరూరా సంబరాలు అంబరాన్నంటాయి. దీపావళి వేళ ఇంటింటా ధనలక్ష్మి పూజలు చేశారు భక్తులు. బాణసంచాల వెలుగులతో వీధులన్నీ కలకలాడుతున్నాయి. చిన్న పెద్ద టపాసులు కాల్చుతూ సందడి చేస్తున్నారు. కొనుగోలుదారులతో స్వీట్ షాపులన్నీ రద్దీగా మారాయి.
గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రధాని మోడీ నేవీ అధికారులు సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పండుగ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉందన్నారు. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు దీపావళి వెలిగించే దీపాల్లాంటివని ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ను మోకాళ్లపై నిలబెట్టిందని చెప్పారు. శత్రుముఖుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందన్నారు. వారిని నిద్రలేని రాత్రులను మిగిల్చిందన్నారు. ఈ పేరు వింటే చాలు పాక్కు నిద్ర కూడా పట్టదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. मैं दिवाली मनाने चला जाता हूं और मैं भी ये दिवाली मेरे परिवारजनों के साथ मना रहा हूं और इसलिए ये दिवाली मेरे लिए खास है. साथियों, जब मुझे ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఆందోళనకరంగా పెరిగింది. 400 మార్కు దాటింది వాయు నాణ్యత సూచి. దీంతో పట్టపగలే ఢిల్లీలో చిమ్మ చీకట్లు కనిపిస్తున్నాయి. దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో వాయు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్రమైన స్థాయికి చేరుకుంది. సగటు AQI చాలా పేలవం కేటగిరీని దాటింది. దీంతో కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తూ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లోని స్టేజ్ 2 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వాహనాల కాలుష్యం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే పొగ, పండుగల సందడి కారణంగా ఈ కాలుష్య స్థాయి పెరిగినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వస్తున్న కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై నుంచి ప్రమాదవశాత్తు సముద్రంలో కూలింది. ఈ ఘటనలో గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని విమానం ఢీకొట్టడంతో 2 కార్మికులు మరణించారు. టర్కిష్ క్యారియర్ ఎయిర్ యాక్ట్ నడుపుతున్న ఎమిరేట్స్ స్కై కార్గో విమానం దుబాయ్లోని అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత నార్త్ రన్వేను తాకినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానం ల్యాండింగ్ సమయంలో ఎడమ వైపునకు తిరిగి రన్వే పక్కన ఉన్న సముద్రంలోకి కూలి కొంత భాగం మునిగిపోయింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తక్షణమే సీజ్ ఫైర్ ను పాటించాలని 2 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఖతర్ రాజధాని దోహాలో ఖతర్, తుర్కీ దేశాల మధ్యవర్తిత్వంతో పాక్, ఆఫ్ఘన్ రక్షణ మంత్రుల బృందాలు భేటీ అయ్యి చర్చలు జరిపాయి. చర్చల అనంతరం కాల్పుల విరమణకు 2 దేశాలు ఒప్పుకున్నాయని ఖతర్ విదేశాంగ శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ అమలు కొనసాగేలా చూసేందుకు సరిహద్దు వెంబడి దీర్ఘకాలికంగా శాంతి నెలకొల్పడం కోసం తదుపరి సమావేశాలు నిర్వహించాలని కూడా 2 దేశాలు అంగీకారానికి వచ్చాయని తెలిపింది. దోహా చర్చల్లో తమ దేశం నుంచి రక్షణ మంత్రి ముల్లా మొహమ్మద్ యాకూబ్ నేతృత్వంలోని బృందం పాల్గొందని ఆఫ్ఘన్ ప్రకటించింది. తమ దేశం నుంచి రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ నేతృత్వంలోని బృందం చర్చలకు హాజరైనట్లు పాకిస్తాన్ వెల్లడించింది. దుబాయ్ నుండి వెళ్తూ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న విమానం ఒక్కసారిగా జారి సముద్రంలోకి దూసుకెళ్లింది. రన్వేపై జారి సముద్రంలోకి దూసుకెళ్లింది విమానం. ప్రమాదంలో 2 గ్రౌండ్ స్టాఫ్ మృతి చెందారు. విమానంలో ఉన్న 4 ప్రాణాలతో కాపాడారు రెస్క్యూ సిబ్బంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సామ్రాజ్యం మళ్లీ పంజా విసిరేందుకు ప్రయత్నిస్తోంది. పట్టుకోల్పోతున్న తన అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునేందుకు దావూద్ కొత్త వ్యూహానికి తెరలేపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. డ్రగ్స్ దందాకు బదులుగా ఇప్పుడు బెదిరింపులు, కిడ్నాప్ల ద్వారా ప్రజల్లో భయాన్ని పుట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. భారత స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. వరుసగా 4వ సెషన్లోనూ సూచీలు లాభాలతో ముగిశాయి. దీపావళి పండుగ వేళ బ్యాంకింగ్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ కీలక స్థాయిలను అధిగమించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 411 పాయింట్లు పెరిగి 84,363 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 25,843 వద్ద ముగిసింది. కేవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.